వరలక్ష్మీ వ్రతము అని చెప్పి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తాం. ఈ వరలక్ష్మీ వ్రతం పరమ ప్రసిద్ధి వహించినటువంటి వ్రతం. లక్ష్మిని వేదం ఆరుగురుగా చెప్తుంది. ఆరుగురు చెప్పినప్పుడు అందులో చిట్ట చివరి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి. వరలక్ష్మి అన్న మాటకు అర్థం ఏమిటంటే, మనం కోరుకున్నటువంటి కోరికలు ఏవి ఉంటాయో వాటినన్నింటినీ సిద్ధింపచెయ్యగలిగిన తల్లి. వరాన్ని తనంత తాను ప్రదానం చేస్తుంది. అలా ఈప్సితములను ఈడేర్చగలిగినటువంటి లక్ష్మీ స్వరూపం వరలక్ష్మి అయితే ఆ వరలక్ష్మిని ఉపాసన చేస్తారు. భవిష్యోత్తర పురాణంలో ఉంది వరలక్ష్మి వ్రతకల్పం గురించి. భర్త సంతోషంగా ఉండాలి, పిల్లలు సంతోషంగా ఉండాలి, తన తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, తన అన్నదమ్ములు సంతోషంగా ఉండాలి, తన అత్తమామలు సంతోషంగా ఉండాలి. మరి తనకింక వేరే సంతోషం లేదు. వాళ్ళ సంతోషమే తన సంతోషం. శ్రావణ మాసంలో వర్షాలు ఎందుకు పడతాయో తెలుసా? ఈ వ్రతాలు జరుగుతాయి కనుకనే, ఈ పేరంటాలు జరుగుతాయి కాబట్టే, అంతమంది సువాసినులు గౌరవింపబడతాయి కాబట్టే సమృద్ధిగా ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఎలా చెయ్యాలి అన్నది అసలు ముందు కథ చదవాలి. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం అన్నారు. ఒకప్పుడు కైలాస పర్వతం మీద రత్నపీఠం మీద పరమశివుడు, శంకరం అంటే శం కరోతీతి శంకర, లోకములకు శుభములు చేసేటటువంటి వాడు శంకరుడు. సమస్త విద్యలు ఎవరి ఎందుంటాయి అంటే పరమశివుడు ఎందు. ఆయనకి తెలియనిది లోకంలో ఎవరికీ ఉండదు. అందుకే ఏదైనా ఆయన పార్వతీదేవికి చెప్తేనే బయటకు వస్తుంది. అందుకని సుఖాసీనం. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? ఒత్తిడిలో ఉండగా ప్రశ్న వేయకూడదు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రశ్న వేయాలి. కాబట్టి ఇప్పుడు హాయిగా సంతోషంగా పరమ ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. రత్నపీఠే సుఖాసీనం శంకరం లోకశంకరం చూసింది పార్వతీదేవి. ఆవిడ వెంటనే ప్రపచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహకామ్యయా అందులో అన్నారు. గౌరీదేవి ప్రశ్న వేసింది. ఎవరు వేశారు? పార్వతి అనలేదు, కాళీ అనలేదు, హైమవతి అనలేదు. ప్రపచ్చ గౌరీ సంతుష్ట. సంతుష్ట అంటే పూర్తిగా కోరికలన్నవి లేనంత తృప్తి. ఆవిడికి కోరుకోవడానికి ఏం లేదు, ఇంకా అంత తృప్తి ఆవిడది. అంత తృప్తితో ఉన్నటువంటి గౌరీ ప్రపచ్చ ప్రశ్న వేసింది శివుణ్ణి. ఎవరి కోసం? తన కోసం కాదు. తన కోసం అంటే తనకోటి లేదన్నదోటి ఉంది. ఆవిడికి లేదన్నది ఏం లేదు, ఆవిడికి అన్నీ ఉన్నాయి. అందుకని సంతుష్ట. మరి ఎవరి కోసం అడిగింది? లోకానుగ్రహకామ్యయా. ఏమిటి ఆవిడ కోరిక? లోకానుగ్రహం, లోకాలని ఉద్ధరించడానికో కోరిక కోరుతాం. ఏమిటి అసలు ఆ శ్లోకం అలా ఎందుకు ఇవ్వడం అంటే, ఏం మామూలు వాడు కాదు అది రాసింది. భవిష్యోత్తర పురాణం వ్యాసుల వారు. ఎందుకు అలా ఇచ్చారు అంటే, ప్రపచ్చ గౌరీ, గౌరీ అన్న మాట ఎక్కడైనా ఉంది అనగానే మీరు ఉలిక్కిపడి గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, ఆవిడికి భర్త మీద విపరీతమైన ప్రేమ. గౌరీ అడుగుతోంది అంటే ఇప్పుడు ఎవరి కోసం అడుగుతోంది? ఆ ప్రశ్న ఆడవాళ్ళందరి కోసం అడుగుతోంది, సువాసినులు అందరి కోసం అడుగుతోంది. అది ఏమిటై ఉంటుంది? ఎందుకై ఉంటుంది అంటే, భార్యాభర్తలు పరమ ప్రేమతో కలిసి ఉండడానికి కారణమవుతుంది ఆ వ్రతం. అటువంటి వ్రతాన్ని చెప్పమని అడుగుతోంది. అది లోకానుగ్రహకామ్యయా. ఆవిడికి లేదా అటువంటి దాంపత్యం? ఆవిడ చెయ్యాలా వ్రతం? వాళ్ళు ఆది దంపతులు, వాళ్ళ మధ్య అరమరికలు ఉండవు, అంత కలిసి ఉంటారు. మరి ఎందుకు ఆవిడ అడగడం ఆ ప్రశ్న అంటే, సంతుష్ట ఆవిడికి లేదని అడగలేదు, ఆవిడ పరమతృప్తితో కూడుకున్నది. అసలు పార్వతీదేవి యొక్క లక్షణం అది. ఓ శివ, సువాసినులు ఏ వ్రతం చెయ్యాలి? ఏ వ్రతం చేస్తే వాళ్ళందరికీ కూడా సంతానము కలుగుట, సంపద కలుగుట, ఈ రెండూ జరుగుతాయి. ఏ వ్రతం అసలు సువాసినులైన వాళ్ళందరూ చెయ్యాలి? దయచేసి నాకు చెప్పవలసింది అంది. అంటే ఆవిడికి చెప్పడంగా లోకానికంతటికీ అది ప్రచారం కావాలి, లోకమంతా అనుగ్రహాన్ని పొందాలి. ఆ వ్రతం చేసి అందరూ కూడా అటువంటి అదృష్టాన్ని అందుకోవాలి. అది ఆవిడ హృదయం జగన్మాతగా. అందుకని ఆవిడ అడిగింది పరమశివుణ్ణి. ఆయన అన్నాడు, పార్వతి నువ్వు అడిగినటువంటిది చాలా ఉత్తమమైనటువంటి ప్రశ్న. వ్రతానాముత్తమం నామ సర్వసౌభాగ్యకారణం. ఆయన మొట్టమొదట ఆవిడ హృదయాన్ని గమనించి ఆయన అన్నాడు, ఏ వ్రతమాచరించినటువంటి కారణము చేత సౌభాగ్యము చెక్కు చెదరదో సర్వసౌభాగ్యకారణం.
ఇది సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్ర ప్రవర్ధనం. ఈ వ్రతాన్ని ఆడవాళ్ళు చేసినటువంటి కారణం చేత ఏమవుతుందంటే భర్తకి ఆయువు నిలబడుతుంది. 2, ఇది సమస్తమైనటువంటి సంపదలు కలగడానికి కారణమవుతుంది. 3, పుత్ర పౌత్ర ప్రవర్ధనం. ఇన్ని ఇవ్వగలిగినది ఏదో తెలుసా పార్వతి? అదే వరలక్ష్మీ వ్రతం నామ వ్రతమస్తి మనోహరం. వరలక్ష్మీ వ్రతమనబడేటటువంటి ఈ వ్రతం ఉన్నదే, ఇది పరమ మనోహరమైనటువంటి వ్రతం. ఈ వ్రతం ఎలా చెయ్యాలో తెలుసా అని ఆయన మొదలుపెట్టి ఇది ఎవరు చెయ్యాలో ఎలా చెయ్యాలో లక్ష్మీదేవి చెప్పింది. ఒకప్పుడు ఎవరికి చెప్పిందో తెలుసా పార్వతి? కుండిన నగరం అని ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అని ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు చారుమతి. మతి అంటే బుద్ధి, చారు అంటే చాలా హర్షించదగిన మంచి విశాలమైనటువంటి బుద్ధి కలిగినది, ఆదరణీయమైన బుద్ధి కలిగినది. అటువంటి చారుమతి ఉంది. ఆవిడ ఎంత భక్తితో ఉంటే లక్ష్మీదేవి ఆవిడకి కనపడింది. ఇది పట్టుకోవాలి. వ్రతం చేసేటప్పుడు ఇది తెలుసుకోవాలి. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి, అమ్మవారు ప్రీతి పొందడానికి కారణమేమి, ఎంత డాంబికంగా చేశావన్నది కాదు. చారుమతి పట్ల లక్ష్మీదేవి ఎందుకు ప్రీతి పొందినది అంటే వ్యాసుల వారు కొన్ని మాటలు చెప్పారు. పతిభక్తిరత సాధ్వి, ఆమె శ్వశురయోర్ముదా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి. అటువంటి ఆమె కాబట్టి ఆమె యొక్క గుణములు చూసింది. తస్యా ప్రసన్న చిత్తాయా, ఎంతో సంతోషపడిపోయింది లక్ష్మీదేవి. సంతోషపడి లక్ష్మీ స్వప్నగత తదా, ఆమె యొక్క కలలోకి వెళ్ళింది. చారుమతి కలలోకి వెళ్ళి, ఓ చారుమతి నేను వరలక్ష్మిని అంది. లేకపోతే ఆవిడెవరు? స్వప్నంలో ఉంది కదా, స్వప్నం దృఢంగా ఉంచుకోగలిగిన స్థితి కాదు. నేనే వరలక్ష్మిని అని పరిచయం చేసుకుంది ఆవిడ. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసింది. స్వప్నావస్థలో చారుమతి చూసి స్తోత్రం చేసింది లక్ష్మీదేవి. అమ్మా ఎంత గొప్పదానివమ్మా, నారాయణ ప్రియే దేవి, నారాయణుని యొక్క ప్రియమైన ఇల్లాలివి, లోకమునకంతటికి తల్లివి, అమ్మా నీకు నమస్కారం అని 2 చేతులెత్తి నమస్కరించింది. నమస్కరిస్తే లక్ష్మీదేవి చారుమతికి చెప్పింది, చారుమతి నువ్వు ఒక వ్రతం చెయ్యాలి. ఆ వ్రతము నువ్వు చేసిన కారణం చేత ఏమిటి ఆవిడ ఉద్దేశం? లోకమంతా చేస్తుంది. ఇప్పుడు వ్రతం చేయడానికి అసలు అర్హత ఏమిటి? మొదటిది సువాసినిత్వం, 2 అటువంటి గుణములను ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవడం. ఇప్పుడు ఆమె వ్రతం చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి వరలక్ష్మీ వ్రతం? ఎలా చెయ్యాలి? సాక్షాత్తు లక్ష్మీదేవి చెప్పింది. ఒక వ్రతం చేసేటప్పుడు కల్పంలో ఏం చెప్పారు అనేటటువంటి దానికి చాలా పెద్ద పీట వేసి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, కెంపైన నీరాజనం